సార్ విజయవాడలో డిస్‌ప్లే పాయింట్ ఓపెన్ చేశారు కదా! సో, మేము ఇంకో డిస్‌ప్లే పాయింట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాము. అది కూడా విజయవాడలోనే మరి ఏం చేయమంటారు? విజయవాడలోనే మళ్ళీ ఇంకో డిస్‌ప్లే పాయింట్ కావాలంటే ఆ ఏరియాలో ఇవ్వమండి. ఒక నియోజకవర్గానికి ఒకటే ఇస్తామని చెప్పామండి. అందుకనే విజయవాడలో ఏలూరు రోడ్‌లో ఉంది కదా! మీకు ఇటువైపు పడమటి వైపు గాని, వెలపూడి వైపు గాని మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అక్కడ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డిస్‌ప్లే పాయింట్ వాళ్ళకి ఇంకొక క్లారిటీ చెబుదాం అనుకున్నానండి. డిస్‌ప్లే పాయింట్ ఎవరికి ఉపయోగపడిద్ది? ఒక విధంగా చెప్పాలంటే ఒక డిస్ట్రిబ్యూటర్స్ ఇంకా చాలా ఉపయోగపడిద్దండి. ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు ఏదో మల్టీనేషనల్ కంపెనీలో ఏజెన్సీ చేస్తా ఉంటారు. మీరు ఎప్పుడు ఆఫీస్‌లోనే కూర్చుంటా ఉంటారు. ఎప్పుడో ఒకసారి కస్టమర్స్ పొద్దున పూట బిల్లింగ్ చేయటం, పంపించేయటం, మళ్ళీ సాయంత్రం కలెక్షన్‌కి స్టాఫ్‌ని పెట్టుకొని పంపిస్తా ఉంటారు. మిగతా టైం అంతా ఖాళీగా ఉంటారు. లేకపోతే మీకు అంతా అకౌంట్ వర్క్ అన్ని చూసుకుంటా ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి బాగా ఆప్షన్ అండి డిస్‌ప్లే పాయింట్ అనేది. ఎందుకంటే మీరు బిజినెస్ చేసుకుంటేనే పక్కన ఒక 400 అడుగు, 500 అడుగు ఈ మంచాల కోసం వదిలేస్తే చక్కగా 11 మంచాలు, 11 పరుపులు సెట్ చేస్తాం. మా కోసం మీరు సెపరేట్‌గా ప్లేస్ అవసరం ఉండదు. సెపరేట్‌గా స్టాఫ్ అవసరం ఉండదు. సెపరేట్‌గా అకౌంటింగ్ అసలు అవసరం లేదు. స్టాక్ పెట్టవసరం లేదు. గుమ్మస్తాలు అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చు అనమాట. అంటే డిస్‌ప్లే పాయింట్‌లో మీకు బిజినెస్ ఎడిషనల్ అనమాట. మీరు చేసే వ్యాపారానికి ఎడిషనల్‌గా ఇది అదనంగా వచ్చిద్దనమాట. డిస్ట్రిబ్యూటర్లు అంటే టార్గెట్లు ఉంటాయి. నెల నెల ప్రెషర్స్ ఉంటాయి. స్టాక్ డంపింగ్‌లు ఉంటాయి. ఇలాంటివన్నీ ఉంటాయి. మా దాంట్లో అసలు అలా ఏమి ఉండవు. మీరేం చేస్తారు? కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సెల్‌లో చూపిచ్చి బుక్ చేస్తారు. మంచం మీద పడుకొని కూర్చొని చూస్తారు. అదే పరుపు సెల్‌లో చూసి బుక్ చేస్తారు. మీరు దీనికోసం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. గుమస్తాలను పెట్టాల్సిన అవసరం లేదు. స్టాక్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక ముఖ్యంగా గోడౌన్స్ పెట్టి మన అక్కడ ఏ స్టాక్ ఉందో తెలీదు. అది మిస్ అవుతే తెలీదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. మన డిస్‌ప్లే పాయింట్‌లో ఉన్న 11 మంచాలు, 11 పరుపులు చక్కగా మీరు కూర్చుంటారు. మీరు కస్టమర్లు వస్తే చూపిస్తారు. రోజుకి ఎక్కువ మంది కూడా వచ్చేది ఉండదు. నలుగురు, ఐదుగురు వస్తారు. మీరు ఫాలో అప్ చేసుకోవటమే. మన వీడియోలు వాళ్ళకి పంపించడం. మీ నాలెడ్జ్ కూడా మేమే ఇస్తున్నాము. యాప్ ద్వారా, వెబ్‌సైట్ ద్వారా మీరు మొత్తం గనుక నెల, 2 నెలల్లో బుక్ పెట్టుకొని రాసుకుంటే మీకు తెలుస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు సపోర్ట్‌గా మా టీమ్ ఉంటది. మా టీమ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు క్లారిఫై చేస్తాము. అలాంటి వాళ్ళు మిస్ కావద్దండి. ఇంకా ఎవరెవరికి ఉపయోగపడుద్ది. కొంతమంది కేర్ ఆఫ్ అడ్రెస్ కోసం ఇప్పుడు సపోజ్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌లో ఉంటారు. ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ కోసం అంటే ఆదాయం బానే ఉండిద్ది. ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ ఉండదు. ఆఫీస్ పెడితే మళ్ళీ స్టాఫు, దాని కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లు, మళ్ళీ ఏసీ, షాపు, టైల్స్ అన్ని అద్దెలు ఇయన్నీ వేస్ట్ అనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడిద్ది. చక్కగా ఇది పెట్టుకొని డిస్‌ప్లే పాయింట్ పెట్టుకుంటే మీ వర్క్ అది మీరు చేసుకోవచ్చు. అలాగే మీడియేటర్స్ ఉంటారు. మ్యారేజ్ కన్సల్టెంట్స్ ఉంటారు. బిల్డింగ్ స్థలాలు అమ్మేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుందన్నమాట మా డిస్‌ప్లే పాయింట్ అనేది. అంటే 3,00,000 రూపాయలు పెట్టుబడి. దాంతోటి మీరు ఇయన్నీ మేనేజ్ చేయొచ్చనమాట. ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్. 3 సంవత్సరాల పాటు మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. మేము డిస్‌ప్లే పాయింట్ ఇచ్చినా 3 సంవత్సరాల పాటు మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం. మీరు వెబ్‌సైట్‌లో బుక్ చేయటం అనమాట. ఈ అవకాశం ఉంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి డిస్‌ప్లే పాయింట్ ఎవరైనా కావాలంటే గనక.